ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతి కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనం ఈ లోకంలో ఏదైతే కష్టపడి మనం సంపాదించుకుంటామో మనము అనుభవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఈ లోకంలో అన్యాయంగా మనం సంపాదించుకుంటున్నామని మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. మనం ఈ లోకంలో కష్టపడాలా. దేవుడి లోకంలో మనుషులను ఎందుకు పుట్టించారంటే కష్టపడి నీ కడుపు నింపుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో కష్టపడకుండా ఈ లోకంలో నేను గమ్మున కూర్చుంటే అన్నీ నా దగ్గరికి వస్తాయని మనం ఎప్పుడైతే అనుకుంటూ గర్వపడుతూ ఉంటామో నాశనానికి ముందు గర్వమే వస్తుందండి. మనం ఇతరులను అన్యాయం చేసి మనం డబ్బు తీసుకున్నా కూడా ఆ డబ్బు మనకి శాశ్వతంగా ఉండదు. ఒకవేళ డబ్బు ఉన్నా కూడా అది హాస్పిటల్ పాలే అవుతుందండి. కాబట్టి మనము దేవుని పేరు పెట్టుకున్న మనము అన్యాయం చేయకుండా అన్యాయం చేసే వారి గురించి ప్రార్థన చేసి మనము వారికి మాదిరికరంగా ఉండి వాళ్ళని సర్వసత్యంలోకి నడిపించాలి అనే ఒక మంచి మనస్తత్వం కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. కానీ మనమే అన్యాయం చేస్తే క్రైస్తవ సమాజం ఏమవుతుందండి అని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలి. మనకై మనం చెడ్డ పేరు తెచ్చుకోవటం లేదు. దేవుని పేరు, దేవుని జనాంగం మనం పిలువబడే మనము దేవునికి చెడ్డ పేరు తెస్తున్నాం, క్రైస్తవులకు చెడ్డ పేరు తెస్తున్నాం, యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారికి చెడ్డ పేరు తెస్తున్నాం, దేవుని సేవకులకు చెడ్డ పేరు తెస్తున్నాం. ఈ లోకంలో మనము అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయి అందరూ నాలాగనే మనం చేసిన తప్పుకి ప్రతి ఒక్క క్రైస్తవుని అంటారండి, ప్రతి ఒక్క సేవకుని అంటారండి. కాబట్టి మనం చేసే తప్పు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ లోకము 1000 కళ్ళతో చూస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి ఓడి ఆలోచనల ప్రకారం మనల్ని చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా మెలగాల. అదేవిధంగా మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకునే బిడలుగా ఉండాలి. కాబట్టి మనము ఈ లోకంలో మన కష్టార్జితం మనం అనుభవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. సుఖపడకుండా కష్టంలో మనకి ఏదైతే వస్తున్నదో మనకి తృప్తి. కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సేవలో కూడా మేము కష్టపడాలయ్యా. వేసి మా జీవితాన్ని నలిగిపోవాలయ్యా. మేము ఎప్పుడైతే నలిగిపోతామో అప్పుడు మీ బిడ్డలుగా మేము మార్చబడతాం. వేసే బంగారము వేసి ఎప్పుడైతే నిప్పులు కొలిమిలో పడుతుందో దానికి ఒక రూపం వస్తుంది. వేసి ఆ మన్ను ఎప్పుడైతే కుమ్మరి చేతులకు వెళ్తుందో వేసి అది ఒక పాత్రగా మారుతుంది. మా జీవితాలు ఎప్పుడైతే మీ చేతుల్లో పెడతామో వేసి అప్పుడు మా జీవితాలు వేసి ఇబ్బంది పాలవుతాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఏడుపులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినా కూడా దాంట్లో నుంచి మీరు గట్టెక్కిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. వేసే మీ పేరు పెట్టబడిన మేము అన్యాయంగా మమ్మల్ని దూషించిన, హింసించిన, అబద్ధ సాక్ష్యాలు పనికిలప్పుడల్లా మీరు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటే అవన్నీ అబద్ధాలు కాబట్టి మమ్మల్ని చూసే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి సత్యమేదో, న్యాయమేదో, అబద్ధమేదో, మంచి ఏదో, చెడేదో ఒకరోజు వెలుగులోకి వస్తుంది. ప్రతి ఒక్క మానవాళ్ళు చూస్తారు. ఇప్పుడు మీరు కూడా మిమ్మల్ని అబద్ధమనే ప్రతి ఒక్క మనుషులు కూడా, దేవుడు మతం అనుకునే ప్రతి ఒక్క మనుషుడు కూడా మిమ్మల్ని చూస్తారయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మేము వెలుగులాగా బ్రతికి ఇతరులను వెలిగించే బిడలుగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. మా ఆశను ఒకసారి తృప్తిపరిచి మీ సేవకులుగా మమ్మల్ని వాడుకోమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క పెట్టిన పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా కాలపు దేవుని నింపమని ప్రజల యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తరుచిన నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.